సో ఇంకో ఫీచర్ ఏంటంటే సార్ మేజర్గా మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సెమిస్టర్ ఒక కోర్స్ టీచ్ చేస్తున్నాను అనుకో, నెక్స్ట్ ఇయర్ కూడా అదే కోర్సు ఇంకొక బ్యాచ్ వాళ్ళకి టీచ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మేనేజ్ ప్రోగ్రాంలోకి, సో ఇక్కడ మేనేజ్ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ 2020 బ్యాచ్కి కరెంట్ సెకండ్ ఇయర్స్. సో కరెంట్ సెకండ్ ఇయర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ సెకండ్ ఇయర్ సిఎస్సి బి తీసుకుంటే ఇద్దరు కరెంట్ సెకండ్ ఇయర్స్ వీళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్ కోర్స్ తీసుకున్నాం. సో ఈ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ సెకండ్ ఇయర్ సిఎస్సి డేటా స్ట్రక్చర్స్ కోర్స్. ఇదే ఇప్పుడు నాకు 2021 బ్యాచ్ అంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత సిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సికి ఇన్ ద సెకండ్ ఇయర్ ఐ వాంట్ డేటా స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్గా ఎంటీ ఉంది. ఓకే, నాకు ఎప్పుడైతే 2020 డేటా స్ట్రక్చర్స్ కోర్సులో ఉన్న కంటెంట్ అంతా అండ్ 21 డేటా స్ట్రక్చర్స్ కోర్సులోకి కంటెంట్ కావాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే బ్యాక్ ఎండ్ నుంచి యూ కెన్ క్రియేట్ ఏ ఇంపోర్ట్ ఫ్రమ్ వన్ కోర్స్ టు అనదర్ కోర్స్. సో అదేం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఏదైతే కోర్స్ నుంచి మనం కంటెంట్ ఇంపోర్ట్ చేయాలో ఆ కోర్స్ యొక్క యూనిక్ ఐడి ఇది. సో దిస్ యూ హ్యావ్ టు కాపీ. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఏ కోర్సులోకి అయితే నువ్వు ఇంపోర్ట్ చేయాలో ఆ కోర్సులోకి వచ్చి ఎంటీ కోర్సెస్ నౌ యూ విల్ సీ నో కంటెంట్ ఇస్ హియర్. నౌ గో టు దిస్ గేర్ ఐకాన్, click on this. Now you have an option import. Okay, when you click on import, then you get search window where you can search the course by giving the course ID whatever you have copied, from which course you have to copy the content. So just click on search, then you will be able to see this is a course like it is a data structure. Like you can do validation also here whether the same name is there or not. Then you click on this, click on continue. Okay, so ikkada నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోర్సులో నువ్వేమైనా గ్రూప్స్ కానీ కాంపిటెన్సీస్ కానీ కస్టమ్ ఫీల్డ్స్ ఏమైనా క్రియేట్ చేస్తే అవన్నీ ఇంపోర్ట్ అవ్వద్దు అనుకుంటే జస్ట్ అన్చెక్ దిస్. రిమైనింగ్ బ్లాక్స్ కానీ ఫైల్స్ కానీ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ అన్చెక్ దిస్. బట్ క్వశ్చన్ బ్యాంకు అండ్ యాక్టివిటీస్ అండ్ రిసోర్సెస్ మస్ట్ కంప్లీట్లీ షుడ్ ఇంక్లూడ్. సో ఈ రెండు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూ కెన్ క్లిక్ ఆన్ జంప్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ కానీ లేదంటే డైరెక్ట్లీ యూ కెన్ గో బై స్టెప్. సో ఇఫ్ ఐ క్లిక్ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్, then you'll be able to see like which of the, even there are certain things if you don't want, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం టేబుల్స్ ఏదైనా ఉంటుంది మీకు అది వద్దు ఇంపోర్ట్ అవసరం లేకుంటే యూ కెన్ అన్చెక్. లైక్ దట్ యూ కెన్ సెలెక్ట్ లైక్ అనౌన్స్మెంట్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ద డిఫాల్ట్ అనౌన్స్మెంట్స్ కమ్స్ ఇన్ ద న్యూ కోర్స్. Likewise you can select whatever the things you want, you can select or you can unselect, then you click on next. సో నవ్ ఇక్కడ ఇది చూపిస్తుంది ఏమేమి ఇంపోర్ట్ అవుతున్నాయి ఏమేమి ఇంపోర్ట్ అవ్వట్లేదని కంప్లీట్గా చూపిస్తుంది. దెన్ క్లిక్ ఆన్ పర్ఫార్మ్ ఇంపోర్ట్. సో దెన్ యూ విల్ సీ ద సీక్ బార్ హౌ మచ్ ప్రోగ్రెస్ ఇట్స్ బీన్ డన్. ఇప్పుడు 100% అయిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు క్లిక్ చేసేస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద ఎంటైర్ కంటెంట్ వాట్ ఎవర్ ద కంటెంట్ వీ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ హియర్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్ కోర్స్, సో దట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాడ్ కమ్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఫ్రమ్ one course to another course, so you are directly importing from the back end. Okay, ఇది admin ని చేయొచ్చు లేదంటే డిపార్ట్మెంట్ లెవెల్ HODs ఆల్సో కెన్ డూ. ఓకే, ఫ్యాకల్టీ కూడా చేయొచ్చు. ఎప్పుడు అంటే ఈ రెండు కోర్సెస్ కి ఫ్యాకల్టీ ఎన్రోల్ అయి ఉండాలి. ఓకే, సేమ్ ఉండాలి. ఎందుకంటే నాకు ఆ కోర్స్ యాక్సెస్ ఉంటేనే నేను ఇంపోర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ టీచ్ చేశాను, ఈ ఇయర్ కూడా నేనే టీచ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కోర్స్ లో ఫ్యాకల్టీగా ఉన్నాను, ఈ ఇయర్ కోర్స్ లో కూడా ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ లాగిన్ లో నుంచి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలిసి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో యూ కెన్ క్రియేట్ అ బ్యాకప్. ఓకే, సెకండ్ ఏంటంటే ఇంకొక స్టెప్ ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాకప్ లేదు బట్ సమ్వేర్ ఎల్స్ ఐ టాట్ ద కోర్స్ ఐ టుక్ ద బ్యాకప్. సో అది ఇక్కడ యూ కెన్ క్రియేట్ అ బ్యాకప్ హియర్. సో యూ కెన్ క్లిక్ ఆన్ బ్యాకప్, then it will generate which of the content you want. You can click on final step, it will generate a backup file. You can download the backup file. నౌ ఎప్పుడైతే నీకు బ్యాకప్ ఫైల్ అవైలబిలిటీ ఉందో ఆ బ్యాకప్ ఫైల్ నువ్వు ఇప్పుడు కోర్సులోకి ఇంపోర్ట్ చేయాలి. ఎంపీ కోర్సులో కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంటే యూ గో టు రీస్టోర్ ఆప్షన్. రీస్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు బ్యాకప్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే బ్యాకప్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఉంటుందో ఈ బ్యాకప్ ఫైల్ అంటే ఏంటి సార్? వర్డ్ డాక్యుమెంట్? వర్డ్ డాక్యుమెంట్ కాదు, ఎంటైర్ మూడు కోర్స్ లో ఉన్న కంటెంట్ అంతా ఒక సింగిల్ ఫైల్ జనరేట్ అవుతుంది, జిప్ ఫైల్ లాగా. బట్ మనం డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉండదు, అందులో ఏమున్నాయో చూడడానికి ఉండదు. ఇట్ ఈస్ అ కంప్రెస్డ్ ఫార్మాట్. సో ఆ కంప్రెస్డ్ ఫార్మాట్ ని డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అది చూపిస్తాను. దీన్ని ఎలా బ్యాకప్ చేయాలి? ఇప్పుడు ఈ బ్యాకప్ చేయాలి అనుకుంటే ఒక కోర్స్ ని మీరు ఇక్కడ కోర్సులోకి వెళ్ళేసి క్లిక్ ఆన్ బ్యాకప్.
ఇప్పుడు ఈ ఎడిటింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి బ్యాకప్. ఓకే. సో బ్యాకప్ క్లిక్ చేసేస్తే ఇట్ విల్ ఆస్క్ యూ టు వాట్ కంటెంట్స్ యూ వాంట్ టు క్రియేట్ అ బ్యాకప్. జస్ట్ click on next. So it will ask which of the contents you want, then click on next so that it will create a backup file. నెక్స్ట్ రిజిస్టర్. A backup file you have to download into local machine. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక బ్యాకప్ ఫైల్ ఉంటే దాన్ని యూ కెన్ రీస్టోర్. సో దానికి యూ కెన్ యూస్, అంటే ఇంపోర్ట్ అనేది ఏంటంటే ఆల్రెడీ సేమ్ ప్లాట్ఫామ్ లో ఒక కోర్స్ లో ఉన్న కంటెంట్ ని ఇంకో కోర్స్ లోకి డంప్ చేయడానికి. బట్ బ్యాకప్ ఫైల్ అంటే ఎక్స్టర్నల్ ఫైల్ లో నుంచి రిస్టోర్ చేయడం అనేది బ్యాకప్ టు రిస్టోర్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని జనరల్ గా మనం యూజ్ చేస్తాం. సో ఈ రెండు క్లియర్ గా ఉంటే మీకు కంటెంట్ అంతా రెడీ చేసేయచ్చు. మీకు ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని రీస్టోర్ చేసుకొని కావాలంటే దానిపైన అప్గ్రేడేషన్ చేసుకుని వెళ్తే కోర్స్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ దగ్గర తీసుకెళ్ళచ్చు. సో అంతవరకు ఇది ఫీచర్స్.